కయీను, హేబేలు జీవిత చరిత్ర. ఒక ఊరిలో ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. అతని పేరు ఆదాము, ఆమె పేరు హవ్వ. వీరు వ్యవసాయం చేస్తారు. వీరికి ఇద్దరు కుమారులు. మొదటి వాని పేరు కయీను, రెండోవ వాని పేరు హేబేలు. కయీను వ్యవసాయం చేస్తాడు. హేబేలు గొర్రెల కాపరి. వీరు ఇద్దరు ఒక రోజు దేవునికి అర్పణ తీసుకొని వెళ్లారు. కయీను వరిగింజలు దేవునికి అర్పణగా తీసుకొని వెళ్లాడు. హేబేలు తన గొర్రెలలో శ్రేష్టమైన గొర్రెను దేవునికి అర్పించాడు. అప్పుడు దేవుడు హేబేలు అర్పణను ఆశీర్వదించాడు. దాంతో కయీనుకి హేబేలు మీద కోపం వచ్చింది. తర్వాత ఒక రోజు కయీను హేబేలుతో పొలంలో మాట్లాడుతుంటే కయీను హేబేలు మీద పడి అతనిని చంపెను. అప్పుడు దేవుడు కయీనుతో, కయీను నీ తమ్ముడు అయిన హేబేలు ఎక్కడ అని దేవుడు అడిగితే, కయీను అంటాడు, నా తమ్ముడికి నేను కావలివాడినా, నేను తనని ఎరుగను అని చెప్తాడు. అప్పుడు దేవుడు, నీవు చేసిన పని ఏమిటి? ఇదిగో నీ తమ్ముడి రక్తము నేల నుండి నాకు మొరపెడుతుంది. నీ తమ్ముడిని చంపినందుకు నీవు శపింపబడ్డావు అని దేవుడు చెప్తాడు. అప్పుడు కయీను దేవునితో అంటాడు, నన్ను శపించావ్ కదా, ఎవరైనా నన్ను చంపితే అని కయీను దేవునితో అన్నాడు. అప్పుడు దేవుడు, నిన్ను చంపిన వానికి ఏడంతలు ప్రతిదండన కలుగుతుంది అని చెప్పి, ఎవడైనా కయీనుని కనుగొని అతనిని చంపకుండా ఉండటానికి దేవుడు అతనికి ఒక గుర్తు వేసెను. కథ చూశారు కదా పిల్లలు. ఈ కథలో నీతి ఏమిటి అంటే, శ్రేష్టమైన వాటిని దేవునికి ఇవ్వాలి. అలానే మన తోటి వారికి ఏ ఆశీర్వాదం దక్కినా మనం దాన్ని చూసి అసూయ పడకూడదు. దేవుడు మనకి కూడా ఇస్తాడు.